రెడ్డి రామన్న గోపాల ఆశయ స్ఫూర్తి కోసం మనందరం పనిచేయాలని కోరుతూ స్వర్గీయ ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జితేందర్ రెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణ సభకు విచ్చేసిన జాతీయవాదులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా స్వర్గీయ జితేందర్ రెడ్డి గారి సోదరుడు ముదిగంటి రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కార్యదర్శిగా ప్రస్తుతం గోదావరి హాస్టి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నగర సంఘటనలు శ్రీ జిడ్ల పురుషోత్తం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అమరవీరులు రాచకొండ గోపాలరెడ్డి గారి సోదరుడు రాచకొండ శ్రీరాములు గారు ప్రముఖ న్యాయవాది దుక్కులు దున్నిన రైతన్నా మొక్కలు నాటిన కూలన్నా, దుక్కులు దున్నిన రైతన్నా మొక్కలు నాటిన కూలన్నా, అన్నలకు అన్నం పెట్టకు ఓరన్నా ఆశ్రయమివ్వకు మాయన్నా. శుద్ధ పెళ్లిలోన సూర్యుడై పొడిచిన శుద్ధ పెళ్లిలోన సూర్యుడై పొడిచిన రాచకొండ గోపాలన్ సూటు చేశారని, శుద్ధ పెళ్లిలోన సూర్యుడై పొడిచిన రాచకొండ గోపాలన్ సూటు చేశారని. దిగులు చెందకు నీవు ఓరన్నా ధైర్యంగా ఉండాలి మాయన్నా, దిగులు చెందకు నీవు ఓరన్నా ధైర్యంగా ఉండాలి మాయన్నా. పెగడ పెళ్లిలోన పెద్దింటి బిడ్డ, పెగడ పెళ్లిలోన పెద్దింటి బిడ్డ ఓయింకెళ్ళి రామన్నదే రాని. కలత చెందకు నీవు ఓరన్నా కసి తీర్చుకుందాము మాయన్నా, కలత చెందకు నీవు ఓరన్నా కసి తీర్చుకుందాము మాయన్నా పాలని. దిగులు చెందకు నువ్వు ఓరన్నా ధైర్యంగా ఉండాలి మాయన్నా, దిగులు చెందకు నువ్వు ఓరన్నా ధైర్యంగా ఉండాలి మాయన్నా. బతికే పెళ్లిలోన బాంబుల దాడితో, బతికే పెళ్లిలోన బాంబుల దాడితో ఏసో ఎక్కడున్నారో వీరులు ఏడానున్నారో, మన రామన్న గోపన్న ముదిగంటి జిత్తన్న ఏడానున్నారో, ఏడానున్నారో అన్నలు ఎక్కడున్నారో, మండుతున్న జాతీయవాదుల గుండెలున్నారో. అనేక భయోత్పాదాలు సృష్టించి ఎంతోమంది మరణానికి కారకులైన వారిని ఎదిరించి కాషాయ జెండాను చేతిలో పట్టుకొని వీరోదాత్తంగా ఎదిరించి చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు
మన జిల్లా నుండి చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖులు రాగా సుమారు 40 మంది వరకు అమరులయ్యారు. వారందరినీ తలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీర సంస్మరణ పేరుతో జరుపుకుంటున్నాం. మన ప్రాంతంలో స్వర్గీయ జితేందర్ రెడ్డి గారి వర్ధంతి ఏప్రిల్ 9 1987 సంవత్సరంలో చనిపోయారు. ఆ సందర్భంగా మనం ఈరోజు అమరవీర సంస్మరణోత్సవం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వర్గీయ గోపన్న సోదరులు ప్రముఖ న్యాయవాది రాచకొండ శ్రీరాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వర్గీయ ముదిగంటి జితేందర్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్య రవీంద్రెడ్డి గారికి మరియు ఇతర మిత్రులందరికీ కార్యక్రమాన్ని చేసిన సోదరిమణులు, సోదర కార్యకర్తలందరికీ నాయకులు, నిన్నటి దినం నాడు యాక్చువల్గా అది ఏప్రిల్ 9 నాడు తను నిరాయుధంగా చేసి కొంతమంది కుట్రపూర్వకంగా చేసిన కార్యక్రమంలో భాగంగానే జితేందర్ రెడ్డి యొక్క బలిదానం జరపడం జరిగింది. అలాగే ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో, మన తెలంగాణలో, మన జిల్లాలో కానీ గోపన్న తర్వాత సామం జగన్మోహన్ రెడ్డి మరియు ఇతరత్ర ఎందరో తీవ్రవాదులకు వాళ్ళ యొక్క దుశ్చర్యలకు బలిదానం అయిపోయింది. చివరికి వాటి సిద్ధాంతాలు లేకపోతే ఎప్పటికైనా జాతీయవాదం, దేశభక్తే పై చేయని ఇప్పుడు 81 నుండి దాదాపు 2010 వరకు మన రాష్ట్రం లోపల ఈ యొక్క నక్సలైట్ పెట్టుకూతాలు ఉండే చివరికి వాళ్ళే ప్రజాద్రోహులుగా మారి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు అయిపోయింది. వాళ్ళు ఈ కార్యక్రమంలో ముదిగంటి జితేందర్ రెడ్డి నాకు సహచరుడు, నాకంటే 1 ఇయర్ జూనియర్ అండి. 61, నేను 60 డేట్ ఆఫ్ బర్త్ మాది. అప్పుడు ఆ కాలం లోపల జితేందర్ రెడ్డి మా అందరికీ స్ఫూర్తి గోపన్న స్ఫూర్తితోటి 1975 నుండి మేమందరం ఎమర్జెన్సీ లోపల పనిచేసాం. తన ఆధ్వర్యం లోపల ఈ జిల్లాలో ఇప్పుడున్న ఈ మెట్పల్లి జిల్లాలో దాదాపు 250 మంది వరకు ఎందరో ఉద్యమాలు చేసి నాసా కింద మీసా కింద కూడా అరెస్ట్ అయ్యి చాలామంది ఉద్యమాన్ని ప్రేరేపించి ఆ కాలం లోపల గోపన్న అత్యున్నతగా ఉద్యమం నడిపినాడు. అలాగే గోపన్న స్ఫూర్తి ముదిగంటి మల్లారెడ్డి గారు కానీ, మన స్వర్గీయ ఎక్స్ఎమ్మెల్యే జోగిపల్లి రామారావు గారు, స్వర్గీయ శ్రీ కళ్యాణ్ విద్యాసాగరరావు గారు వాళ్ళ స్ఫూర్తి ద్వారా నిలిచారు. జితేందర్ రెడ్డి విషయం వస్తే అతనికి భయం అంటూ ఎప్పుడు కూడా భయం అనేది తర్వాత ఆయన క్రమశిక్షణ కూడా మారిపోయింది. ఆయన ఎలాంటి అలవాట్లు ఎక్కాడు, ఇలాంటి మేము ఎన్నడూ కూడా ఎప్పుడు మేము అందువల్ల పదార్థంగా కూడా మేము ఎప్పుడన్నా జగిత్యాలను ఆ కర్మార్ నుంచి జీపు ఉంటుండే, కర్మార్ నుంచి జీపు ఉంటే దాదాపు 3 నుంచి రాత్రి వస్తే ప్రతి స్టేజ్ కాడ ఉంటే ఆ ఎటువాలే ఆ ఎక్కువ అందరిని ఎక్కించుకొని తీసుకపోతే అంత రాత్రి అయినా కానీ కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్కిల్ దగ్గర ఇట్లా ఇప్పటికి రాత్రి కూడా ఇప్పుడు రూల్స్ ఏంటంటే మనమే రూల్స్ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరు ఉంటారు అని చెప్పి ఎంత రాత్రి అయినా వాళ్ళని అందరిని ఎక్కించుకొని దించి తర్వాత ఎప్పుడు కూడా ఆయన రాత్రిలో అప్పుడు అలాంటి స్ఫూర్తితోటి కానీ
నక్సలైట్ ఉద్యమంలో కానీ నక్సలైట్ల వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళు చాలా ఈతి బాధలు ఎదుర్కొంటున్నారు. కోలసాని మురళీధరరావు గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి అమరవీరు కుటుంబాలకు సంబంధించినటువంటి మన రవీంద్రన్న గారికి, విచ్చేసినటువంటి జాతీయవాద సిద్ధాంత ప్రత్యక్షంగా పరోక్షంగా అమరవీరులతో ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోనే రామన్న, గోపన్న, జితేందర్ అన్న, పూదారి, మధుసూదన్ గౌడు, అదేవిధంగా ఎల్కా సమ్మిరెడ్డితో పాటుగా 40 మంది యొక్క జాతీయవాదులు జాతీయవాద సిద్ధాంత విస్తరణ కోసం ఈ యొక్క ప్రాణత్యాగం, ఈ యొక్క నక్సలైట్లను ఎదిరించి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి యొక్క నక్సలైట్లను ఎదిరించి ఈ యొక్క జాతీయవాద సిద్ధాంతాన్ని విస్తరించినటువంటి క్రమం. వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దేశం మొత్తం దశ దిశలా దాదాపు 56 లక్షల యొక్క పైసలకు మెంబర్షిప్తో అగ్రగామిగా ప్రపంచంలోనే పెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పక తప్పదు. ఒక నినాదం ఇస్తుంది, భారతమాత వైభవం నిలబడడం కోసం ఒక 4 క్షణాలు బతికినా చాలు. ఇది జాతీయవాదుల నినాదం కాదు, మా యొక్క జీవన విధానం అంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అదేవిధంగా జాతీయవాదుల అందరూ కూడా చెబుతున్నటువంటి మిత్రులారా. కాబట్టి మనము ఈ యొక్క అమరవీరులకి నివాళి అంటే వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాన్ని కొనసాగించడమే వారికి ఘనమైన నివాళి అర్పించడం. కాబట్టి వారి యొక్క ఆశయాన్ని కొనసాగిద్దామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఏదైతే ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణ సంస్థలు అయితే వీళ్ళందరూ కూడా ఏదో భూస్వాములు అని ఏదైతే ఒక మసిపూసి మారేడుకాయ వేసిందో, అందుకే చెప్తుంది ఒక నిమ్న కుటుంబాలకు వెళ్ళి ఏదో ఒక మత్స్యకారులకు కూడా ఉన్నటువంటి జయానంద్. ఎందుకంటే నేను సంఘటన మంత్రి ఉన్నప్పుడు ఏదైతే మాసం ట్యాంక్ పాలిటెక్నిక్ నక్సల్స్ వాళ్ళు దాన్ని హాస్టల్ను ఒక కేంద్రంగా ఉపయోగించుకొని ఇచ్చేస్తున్న సమయంలో, ఆ సమయంలో మురళీ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఆ సైబాబాద్లో అక్కడ నిలిచి జయానంద్ లాంటి వాళ్ళని మొత్తం మనం ప్యానల్ విద్యార్థి పరిషత్ గెలిపించుకున్న క్రమంలో మనకి ఎలాంటి వైద్యం లేదు. విద్యార్థి పరిషత్ గెలిచినందుకు కొద్దిమంది ద్వారా సూచన తెలిసింది నాకు. సంఘటన మంత్రిగా జయానంద్ అంటే జయానంద్ను నేను ఇంటి దగ్గర దించిన తెల్లవారి వెళ్ళొద్దన్నా కూడా అతను, ఎందుకంటే ఒక కార్యకర్త ఇంతకుముందు రామని చెప్తూ సిద్ధాంతం గురించి చెప్పిండు. సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఏ రాత్రి అయినా ఏ పగలైనా మనం కార్యక్రమంలో ఉండేవారు. అలాంటి జయానందను పుట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా మా వర్గాల్లో ఒక గౌడ్ని, ఇక్కడ మన మధుసూదన్ గౌడ్ని, అనేక మంది నిమ్న వర్గాలను కూడా ఎందుకు చెప్తుందంటే వాళ్ళ యొక్క పౌర హక్కుల సంఘంలో పనిచేసినటువంటి బాలగోపాలు 20 సంవత్సరాల నక్సలిజం అని రాసిండు. అందులో ఎంతమందిని దళితులను, గిరిజనులను ఎంతమందిని, ఎందుకంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీలో కూడా ఉండే. అసలు 80-85% ఈ యొక్క దళిత గిరిజన. చిన్న ఉదాహరణ, మా వర్షాల దగ్గర రంగాపురం గ్రామంలో సూర్యనేని భీమరావు ఏదైతే ఉన్నత చదువు చదువుకొని ఒక విద్యార్థి పరిషత్తులో వాడుతున్నారు. సిద్ధాంతం పేరు చెప్పి సినిమాలు తీసుకుంటా నక్సలైట్ ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ మళ్ళా రవీంద్రన్ ఏదైతే ఈ యొక్క మనము సామాజిక వేదికలను ఉపయోగించుకొని ఈరోజు తిరగడం, మనందరం కూడా ఈ సమకాలీన పరిస్థితులలో ఆ సిద్ధాంతం వెనకాల గట్టిగా ఉండి ఏదైతే మనము కార్యక్రమాలను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఆదర్శాలను, ముఖ్యంగా చివరిగా మల్లారెడ్డి గారు నేను ద్వితీయ వర్షాలు చేస్తున్న సమయంలో ఈ యొక్క సంఘ శిబిరానికి ఓటీసీకి కార్యక్రమం ఉండే. అప్పుడు ఒక 2 వర్గాలు చేసి మామూలుగా 2 సైనిక ప్రత్యేక వెళ్ళినప్పుడు నేను సర్వసైన్యాధ్యక్షుడిగా మా పట్టాలకు గెలిచింది. ఆ తర్వాత రాత్రి వారికి భోజనం అయిన తర్వాత పిలిచి వారికి అంతకుముందు పూర్వంలో నేను ఈ విధంగా ఈ యొక్క ఒక రాజ కుటుంబం ఈ విధంగా పోరాడే కుటుంబంలో ఉండేవాడిని. ఆ విధంగా మనందరం కూడా చిట్ట చివరి వరకు భరతమాత కోసం
మనము పనిచేయాలి. కాబట్టి నక్సలైట్లు దాదాపు 40 మంది ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను జాతీయవాదులను చంపేశారు. అంతకు ముందు వరకు వాళ్ళ సిద్ధాంతం ఐడియాలజీ ఏదైతే ఉందో కేవలం సిద్ధాంతం ఘర్షణ ద్వారా చనిపోయినటువంటి అమరులు వీళ్ళంతా. అంతకుముందు మరి లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏంటంటే దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడం కోసం తుపాకు గుట్టం ద్వారానే రాజ్యం సాధిస్తామనే ఉద్దేశంతో దొరలను భూస్వాములను అనగదొక్కాలని, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు అనగదొక్కాలని చెప్పి వారు చెప్పడం బట్టి మరి లెఫ్టిస్ట్ సిద్ధాంతం ఎప్పుడైతే 1980-90 మధ్యలో ఈ ఐడియాలజీ దారి తప్పింది. కేవలం జాతీయవాదులను ఎక్కడైతే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్లో ఏబీవీపీలో ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్ అన్ని కాలేజీలో కూడా ఎక్కడ ఉన్నా కూడా లీడర్స్ని చంపే ప్రయత్నం చేశారు. అనేక దాడులు జరిగినాయి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినటువంటి 25 ఫోటోలు ఉన్నాయి. 40 మంది. నేను శేషగిరిరావు గారు రాసిన పుస్తకం చదివాను. హెచ్వి శేషాద్రి గారు చదివిన బుక్ చదివాను. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దాదాపు 41 మంది మరి జాతీయవాదులు చనిపోయారు. అనేక మంది మీద దాడులు జరిగాయి. అంటే ఆ దాడిలో వారు చనిపోతే వారు కూడా అమరులయ్యేవారు. కానీ కొంతమంది అదృష్టవశాత్తు మరి బతుకున్నారు. మరి మన మురళీధరరావు గారు కూడా ఈరోజు యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారి మీద జరిగిన దాడి ఆ రోజు అదృష్టం బాగుండి మన ముందు వారు ఉన్నారు. ఇటువంటి భయానకమైన పరిస్థితి ఆ రోజు వాళ్ళు ఏమి ఆలోచించకుండా, అంటే ఏదో మనకు ముందు భావితరాల్లో ఏదో అధికారం వస్తుంది, ఏదో సాధిస్తామనే ఉద్దేశం. ఒక ఆజాద్ చంద్రశేఖర్ వాళ్ళందరూ కూడా బలిదానం చేశారు, దేశం కోసం బలిదానం చేశారు. అప్పుడు సమస్య వేరే అయి ఉండొచ్చు, ఇప్పుడు సమస్య వేరే అయి ఉండొచ్చు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేస్తుండవచ్చు. కానీ అందరూ చేసింది కూడా దేశం కోసమే చేసినటువంటి పోరాటం ఇది. అందుకే మనము వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రామన్న, గోపన్న, జిత్తన్న, మధుసూదన్ గౌడ్ మన జిల్లాకు చెందిన వాళ్ళు. ముందుగా 1981లో ఏచూరి శ్రీనివాస్ నల్గొండలో అక్కడ జరిగినటువంటి ఈ హత్యలు కంటిన్యూస్గా 10 సంవత్సరాల పాటు జరిగినాయి. పరిస్థితి లేకుండొచ్చు, కానీ వాళ్ళు చూపించేటువంటి మార్గం అంటే బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కనీసం తలుపు గొల్లాలు పెట్టుకొని, నాకు తెలుసు జగిత్యాలలో తలుపు గొల్లాలో బయట గొల్లె పెట్టుకొని తాళం వేసుకొని లోపల పడుకున్నటువంటి రోజులు కూడా వాళ్ళు పోరాటం చేసిర్రు. సిద్ధాంతం కోసం, జాతీయవాద సిద్ధాంతం కోసం వాళ్ళు పోరాటం చేసిర్రు. అటువంటి వారిని మనం ఎప్పుడు స్మరించుకోవాలి, వాళ్ళని స్ఫూర్తిగా చేసుకోవాలి, మనం ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటూ జై హింద్. 37వ సంవత్సరం ఏదైతుందో ఈ కార్యక్రమం మన ముందుకు అమరవీరుల గురించి చాలా విషయాలు వచ్చాయి. నేను ముదిగంటి జితేందర్ అమరవీరుడైనప్పుడు, లేదా అంతకుముందు రామన్న, గోపన్న అమరులైనప్పుడు
లేదా వాళ్ళు అంతకుముందు పని చేస్తున్నప్పుడు. నేను కరీంనగర్ జిల్లా అని అయినప్పటికీ వరంగల్లో చదివాను చిన్నప్పటి నుంచి. వరంగల్లో కూడా అదే సమయంలో ఏదైతే నక్సలైట్ల యొక్క దాడులు ఉన్నాయో, నక్సలైట్లు చేస్తున్నటువంటి పోరాటం, దాన్ని ప్రతిఘటించేటువంటి పోరాటం ఏదైతే ఉందో విద్యార్థి దశలో నేను అక్కడ ప్రయాణం ప్రారంభించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంత ఏజ్లో పెద్ద, కొద్ది ఏజ్ తక్కువైనా మీ అందరం కూడా ఒకటే బ్యాచ్. నేను 83 వరంగల్లో డిగ్రీ పూర్తి చేసినప్పుడు సామాజగన్ హత్య జరిగిన తర్వాత మేమందరం కూడా అక్కడ టార్గెట్ అయ్యి నక్సలైట్స్కు. ఆ తర్వాత నేను వరంగల్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యా. ఆ తర్వాత రామన్న గోపన్న హత్య జరిగిన తర్వాత నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, జీవన్ రెడ్డి మంత్రిగా ప్రభుత్వం, అతను రాజీనామా చేయాలా, రామన్న గోపన్న హత్య ఏదైతుందో దానిలో ప్రధానమైనటువంటి భూమిక వారికి సంబంధాలు ఉన్నాయి. అందుకని విద్యార్థి పరిషత్తు వెంటనే వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా అనేటువంటి విషయంలో ఇక్కడికి నేను రావడం జరిగింది. జీవన్ రెడ్డి ప్రోగ్రాం వ్యతిరేకిస్తూ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ మాట్లాడి కలిసి వెంటనే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత, కాబట్టి మొదలు ఆ తర్వాత ప్రత్యక్షంగా ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళతో, సహచరులు, మిత్రులు అందరూ సమాన వయస్తున్నటువంటి వాళ్ళతోని అప్పుడు కూడా నాకు సంబంధం ఉంది. పోరాటం చేసినటువంటి అనేక మందితో నాకు ఇప్పటికి కూడా సంబంధం. ఇంతకుముందే నాకు రామన్న గుర్తు చేస్తుంది. వరంగల్కి వస్తే మేము విద్యార్థులు, అప్పుడు మేము ఏ విధంగా ఉండేది అనేటువంటి విషయం నాకు ఇంతకుముందు కలిసినప్పుడు గుర్తు చేస్తుంది. చాలామంది ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో కలిసి పనిచేసి, కలిసి పోరాటం చేసి చాలాసార్లు నాకు అనుభవం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ టైం ఉన్నటువంటి వాళ్ళకి అనుభవం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళకి అనుభవం ఉండకపోవచ్చు. మేము 4 కలిసి పడుకున్నాం ఒక రాత్రి. మళ్ళీ తెల్లారి మా కాలేజీలకు లేకపోతే ఎటో గ్రూప్గానో ఎటో వెళ్ళినాం. మళ్ళీ సాయంత్రం 4 కలుస్తాం. అయితే ఆ 4 కలిసి పడుకున్నాం. మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు అందులోకి వెళ్ళి ఒకరు మిస్సింగ్, హత్య జరిగింది అనేటువంటి ఘటనలు ఆ బ్యాచ్లో అక్కడ ఇక్కడ చాలామంది కూడా ఎదుర్కొన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఏ విధంగా మనం బ్రతుకుతామో తెలియదు అనేటువంటి సమయంలో యువకులుగా, విద్యార్థులుగా పోరాటం చేసినటువంటి ఆ రోజుల్లో మేమందరం కూడా ఒక సహచరం. చాలాసార్లు అప్పుడప్పుడు జరిగేది. నాకు ఇక్కడ కూడా జగిత్యాల ఇన్సిడెంట్స్ కూడా నేను చాలా విన్నా. అన్ని ఘటనలు మాట్లాడడం సులభం కాదు, అవసరం లేదు. చాలాసార్లు మేము ఒక దగ్గర ఉన్నాం, ఒక బిల్డింగుల్లో, ఒక రూముల్లో, లేకపోతే ఒక స్లాబ్ మీదనో, ఒక టాప్ మీదనో, ఒక గుట్ట మీదనో ఎక్కడో ఉన్నాం. ఉన్నప్పుడు కొంతమంది తుపాకులతోనే, బాంబులతోనే సరౌండ్ చేసి, కొన్నిసార్లు రాత్రి నాకు గుర్తుంది, మేము రాత్రి పడుకుంటాం, 10 మంది 15 మంది కలిసి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు పహరా ఇస్తుంటారు, మిగతా వాళ్ళంతా పడుకుంటారు. మళ్ళీ ఇంకో ఇద్దరు, ఈ విధంగా పహరా ఇస్తారు. మధ్యన సరౌండ్ చేసి అటాక్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దినం ఒక గండం లెక్క సంవత్సరాల తరబడి పోరాటం చేసినటువంటి విద్యార్థులు, యువకులు కొందరు స్వర్గస్థులైన, కొందరు ప్రాణాలు కోల్పోయారు, కొద్దిమంది ఉన్నారు. నేను
వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నప్పుడు చాలాసార్లు ఒకసారి ఆలోచిస్తే, ఉదాహరణకు ఇక్కడ ఫోటోలు మీరు పెట్టినటువంటి ఏ ఫోటో కూడా, లేదా 40 మంది ఫోటోల గురించి మాట్లాడుతున్న ఏ ఫోటో కూడా నేను బాగా చదివిన తర్వాత, ఇంక్లూడింగ్ నాలాంటి కార్యకర్తలు ప్రాణాల టార్గెట్ అయ్యి దాడులయ్యి బయటపడ్డటువంటి వాళ్ళ లిస్ట్ మొత్తం తీస్తే, విద్యార్థి పరిషత్ తరఫున, ఆర్ఎస్ఎస్ తరఫున, బీజేపీ తరఫున మీరు లిస్ట్ కనుక తీస్తే ఎవరు కూడా నక్సలైట్ చెప్పేటువంటి భూస్వాముల కుటుంబాల నుంచి ఎక్కువ ఎవరికి ఒకరిద్దరు ఏమైనా భూమి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ భూస్వాములు ఏదైతే పేరు ఉంటుందో, మనం నిజంగా టెక్నికల్గా తెలంగాణలో మాట్లాడితే దొరా అని ఎవరైతే, ఈ దొరా అనేది అందరు అంటులు కావచ్చు, కానీ నార్మల్గా ఏంటంటే 100 ఎకరాల ఉండి ఎర్ర జెండాలు వాటి ఆ భూమిని రక్షించుకోవడం కోసం, లేకపోతే ఆ భూమిని తీసేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం జరిగినటువంటి పోరాటంలో వీళ్ళు ఇవ్వలేరు. వీళ్ళందరినీ కనుక మీరు చదివితే వీళ్ళందరూ వ్యక్తిగతంగా నక్సలైట్లకు శత్రువులు కాదు. ఏ రకంగా కూడా నక్సలైట్లకు వీళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా శత్రువులు కాదు. భూమి కోసం రాలేదు, లేదా అప్పుడు ఉండేటువంటి పరిపాలనలో ఎమ్మెల్యేలు కావాలనో, ఎంపీలు కావాలనో, లేకపోతే వాళ్ళు కావడంలో ఇబ్బంది అయిందనో వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కాదు. అందరూ కూడా యువకులు, అందరూ కూడా విద్యార్థులు, అందరూ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకోవడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళేటోళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే నక్సలైట్లకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేశారంటే, వాస్తవంగా నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, తప్పిస్తే ఇంకేమి కారణం కాదు. ఏది కారణం? మురళీధరరావు జమ్మికుంట మా భూమి ఎంత ఉంది, మా భూమి ఇప్పటికి కూడా అంతే ఉంది, అప్పుడు కూడా అంతే ఉంది, దాని లేవు జెండాలు ఎవరు బాతలేదు, ఇప్పుడు వచ్చిన బాధ్య పరిస్థితి లేదు. కాబట్టి వ్యక్తిగతంగా ఏ గొడవ లేదు. నక్సలైట్లు మాట్లాడేటువంటి సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతము దేశభక్తికి వ్యతిరేకము, దేశానికి వ్యతిరేకము, జాతీయవాదానికి వ్యతిరేకమని చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ప్రవచించిన, సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి దేశం ఐక్యంగా ఉండాలనేటువంటి ప్రేమ కోరికతోని పోరాటం చేయడం తప్పిస్తే నక్సలైట్లతో వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వ్యక్తిగత లాభం కానీ రాజకీయ లాభం కానీ కోరినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కాదు. ఇది మనందరం కూడా గమనించాలా, అర్థం చేసుకోవాలి. సామా జగన్ ఫోటో మనం చూసినాం. ఈ సామా జగన్ గొడవ 3 రంగుల జెండాను దించేయాలా, ఆ దించేసినటువంటి జెండా స్థలంలో లాల్ సలాం అంటూ ఎర్ర జెండా ఎగిరేయాలా. దేశానికి ప్రతీక, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక, దేశ స్వాతంత్రానికి ప్రతీక, స్వతంత్ర భారతదేశానికి ప్రతీక అయినటువంటి ఏ జెండా కోసమైతే వేలాది మంది దేశంలో త్యాగం చేశారో, ఏ జెండా కోసమైతే ఉరికంబలకెక్కారో, ఏ జెండా కోసమైతే జైల్లోకి వెళ్ళారో, ఆ జెండాను స్వతంత్ర భారతదేశంలో ఎగరకూడదు అని వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో ఇదెందుకు ఈ దేశంలో ఈ జెండా ఎగిరేయద్దు, ఎందుకు, నేను ఎగిరేయించేస్తా, నేను అడ్డం ఉంటా, నేను నిలబడతా అని చెప్పినటువంటి సామా జగన్. అందుకని అతను హత్య చేశారు. ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమాన అధికారాలు కావాలని పోరాటం చేసినటువంటి విద్యార్థి పరిషత్. చాలాసార్లు ఏమైందంటే కొందరు మాట్లాడుతుంటారు విద్యార్థి పరిషత్కును నక్సలైట్ కొట్లాట. ఇదేదో గెట్టు కొట్లాట కాదు, ఇదేమో ఆస్తి కొట్లాట కాదు, ఇదేమో కేవలం కాలేజీలో, యూనివర్సిటీలో పదవుల కోసం కొట్లాట కాదు. కొట్లాట ఏంటంటే ప్రజాస్వామ్యం కోసం,
ఇంతకుముందు రామన్న మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీలో జైల్లోకి వెళ్ళినాం. ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళింది ఎందుకు? ప్రజాస్వామ్యం ఉండాలని జైలుకి వెళ్ళింది. ప్రజాస్వామ్యం వీటి కోసం, మానవ అధికారాల కోసం తప్పిస్తే ఇంకా ఎలాంటి స్వార్థము స్వలాభం అనేది ఆలోచించకుండా ఉండేటువంటి వాళ్ళే ఈ 40 మంది చనిపోయినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని నక్సలైట్లకు వ్యతిరేకం కొట్లాట అని ఏదో మనం అనుకోకూడదు. జాతీయవాదం కోసం